హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ క్లాస్లో మనము ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడిగేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి క్యోటో ప్రోటోకాల్ అనమాట. సో క్యోటో ప్రోటోకాల్ మామూలుగా ఇది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్కి సంబంధించి అనమాట. సో ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్కి సంబంధించింది, కానీ ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లోనే లాస్ట్ 3 యూనిట్స్ మొత్తం కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి యూనిట్సే ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, దానికి లక్ష్యం ఏంటి, ఆ వాయు అంటే ఇది పొల్యూషన్కి సంబంధించింది కదా, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించింది. అందులో భాగంగా ఎటువంటి గ్యాసెస్ అనమాట. సో ఈ లక్ష్యంగా ఎటువంటి గ్యాసెస్ తగ్గించాలని చెప్పేసి ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తం కూడా ప్రతి పాయింట్ చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. సో ఫస్ట్ మనం చూద్దాం క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి. ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. సో దీన్ని అడాప్టెడ్ అనమాట. సో ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే అడాప్టెడ్ ఇన్, సో ప్రతి పాయింట్ చెప్తాను నీట్గా. అడాప్టెడ్ ఇన్ క్యోటో అనేది ఒక సిటీ అనమాట. క్యోటో అనే సిటీ ఇది ఎక్కడ ఉంటుందంటే జపాన్లో ఉంటుంది. సో జపాన్ దేశంలో ఉండే ఒక నగరం అనమాట క్యోటో. ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే ఇన్ 1997. సో 1997 అప్పుడు సంవత్సరంలో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. క్యోటో ప్రోటోకాల్ని అందరూ కూడా అడాప్ట్ చేసుకున్నారు. అయితే మన ఇండియా ఎప్పుడు రాటిఫై చేసింది. సో ఇండియా రాటిఫై చేసింది అనమాట. సో ఇండియా దీన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేసిందంటే ఇండియా రాటిఫై చేసింది క్యోటో ప్రోటోకాల్ని 2002 సంవత్సరంలో. ఖచ్చితంగా చూసుకోండి, ఇలాంటి పాయింట్స్ అడుగుతారు. క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు తీసుకొచ్చారంటే క్యోటో నగరం అనమాట. జపాన్లోని క్యోటో నగరంలో 1997లో అడాప్ట్ చేస్తారు. అన్ని దేశాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు దీనికి అగ్రిమెంట్కి. ఇండియా మాత్రం 2002 నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తుంది అనమాట. అయితే ఇది ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది, ఫోర్స్ అనమాట. ఇది ఇంప్లిమెంటేషన్లో కంప్లీట్గా ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చిందంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ February 25 అనమాట. సో ఫిబ్రవరి 2005. సో February 2005లో ఫోర్స్లోకి వచ్చిందనమాట. ఇంకా అన్ని దేశాలు కూడా దీన్ని అయితే యాక్సెప్ట్ చేయాలి. సో ఓకే, ఫోర్స్లో కూడా వచ్చింది. ఇండియా 2002లో రాటిఫై చేసింది. అయితే మొత్తం ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయంటే మొత్తం 192 పార్టీస్ అనమాట. సో ఇందులో వచ్చేసి మొత్తం 192 పార్టీస్ అయితే ఈ క్యోటో ప్రోటోకాల్లో ఉన్నాయన్నమాట. క్యోటో ప్రోటోకాల్లో అయితే ఉంటాయి. అసలు ఏంటి క్యోటో ప్రోటోకాల్ అంటే, మామూలుగా మనకి UNFCCC అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది. UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇదేం చేస్తుందంటే దీనికి సంబంధించి ఒక డెసిషన్ మేకింగ్ బాడీ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. అంటే దీని ఒక డెసిషన్ మేకింగ్ బాడీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం అనమాట. సో యాన్యువల్గా ఒక మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పొల్యూషన్ వీటికి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గించాలి, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పెడుతూ ఉంటుంది అనమాట. రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో COP29. సో COP29 జరిగింది రీసెంట్గా. ఇట్లాంటివి చూసుకుంటూ ఉన్నాడు, అడుగుతారు. ఇట్లాంటివి ఎక్కువగా ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటారు కాబట్టి చూసుకుంటూ అజర్బైజాన్లో బాకులో జరుగుతుంది. సో బాకు అనమాట. అజర్బైజాన్ బాకులో జరిగింది కదా, దీనికి సంబంధించి చూసుకోండి. కాబట్టి ఇట్లా ఉంటుంది. అయితే క్యోటో ప్రోటోకాల్ కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీకి సంబంధించింది. ఎప్పుడంటే COP3 అనమాట. ఇది వచ్చేసి COP3 ఎవరు కండక్ట్ చేస్తారంటే UNFCCC అనమాట. UNFCCC ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లారిటీగా. సో UNFCCC కండక్ట్ చేస్తే COP3 ఈ క్యోటో ప్రోటోకాల్ అర్థమైంది కదా. అక్కడ క్యోటో ప్రోటోకాల్ని తీసుకొచ్చారనమాట. అయితే ఇక్కడ దీనిలో నుంచి కొన్ని కంట్రీస్ బయటకు వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పటివరకు మనం చూసుకుంటే ఇప్పటివరకు అసలు యాక్సెప్ట్ చేయని కంట్రీ అనమాట దీన్ని USA. సో USA వచ్చేసి ఇప్పటివరకు రాటిఫై చేయలేదన్నమాట. సో నెవర్ రాటిఫైడ్. ఇప్పటివరకు ఈ క్యోటో ప్రోటోకాల్ని రాటిఫై చేయని కంట్రీ అంటే USA అనమాట. అయితే కెనడా దేశం కూడా రీసెంట్గా బయటకు వెళ్ళిపోయింది. రీసెంట్గా అంటే 2012లో. సో 2012 సంవత్సరంలో క్యోటో ప్రోటోకాల్ నుంచి కెనడా బయటకు వెళ్ళిపోయింది అనమాట. సో బయటకు వెళ్ళిపోయింది. USA అయితే ఇప్పటివరకు దీన్ని రాటిఫై చేయలేదన్నమాట. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఫ్యాక్ట్స్. సో జస్ట్ ఈ క్యోటో ప్రోటోకాల్కి సంబంధించిన అన్ని కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం క్యోటో ప్రోటోకాల్ యొక్క లక్ష్యం ఏంటి, దీని ఒక మేజర్గా ఎందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా క్లారిటీగా చూద్దాము. ఇంతవరకు మీకైతే అర్థమైంది కదా దీనికి సంబంధించి. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా సైన్స్ టెక్నాలజీ మోడల్ తీసుకొచ్చాం. దీనికి సంబంధించి సైన్స్ టెక్నాలజీ మోడల్ కావచ్చు, ఏపీ హిస్టరీ మాడ్యూల్, సో పాలిటిక్స్ సంబంధించిన మాడ్యూల్ కావచ్చు, త్వరలోనే మనం ఎకానమీ మాడ్యూల్ కూడా అప్లోడ్ చేస్తాము. ఇలా గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అన్ని కూడా తీసుకొచ్చున్నాం. చూడండి, చాలా క్లారిటీగా ఉంటాయి ఇవన్నీ కూడా. డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వండి. చాలా మంది జాయిన్ అవుతున్నారు ఇప్పుడే. ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తక్కువ టైంలో మీరు స్ట్రాంగ్ అయ్యే విధంగా మన కోర్సులు అయితే ఉంటాయన్నమాట. టెస్ట్ సిరీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చాం, మిషన్ దీక్ష అని. అది తీసుకుంటే మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. అందులో సబ్జెక్ట్ లెక్చర్స్ కావచ్చు, మెంటార్షిప్ ఉంటుంది, తర్వాత మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఎగ్జామ్ టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా, వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ క్యోటో ప్రోటోకాల్ లక్ష్యం ఏంటి, సో మేజర్గా ఎందుకు తీసుకొచ్చారు, దీని ఒక గోల్ ఏంటి, సో మేజర్ క్యోటో ప్రోటోకాల్ యొక్క లక్ష్యం ఏంటో తెలియాలి మనకి. సో దీని యొక్క లక్ష్యం మనం చూసుకుంటే వీళ్ళు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనమాట. సో గ్లోబల్ వార్మింగ్ మీద ఫైట్ చేయడం కోసం. సో గ్లోబల్ వార్మింగ్ అంటే కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల భూమి మొత్తం వేడెక్కిపోద్ది అనమాట. వేడెక్కిపోవడం వల్ల ఐస్ క్యాప్స్ అన్ని కరిగిపోయి సముద్రంలోకి ఎక్స్ట్రా వాటర్ వచ్చి
సీ లెవెల్ రైజ్ పెరిగి కొన్ని దీవులు అవన్నీ మునిగిపోతాయి అనమాట, ప్రమాదం మనం ఎప్పటికైనా. సో కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి. గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయన్నమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా వీటిని తగ్గించాలి. అంటే ఇవి వస్తాయి కదా సోర్సెస్, ఈ సోర్సెస్ అందరూ కూడా తగ్గించాలన్నమాట. సోర్సెస్ రాకుండా చూసుకుంటే ఆటోమేటిక్ గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోతుంది అనమాట. ఇది కూడా మేజర్గా ఈ సోర్సెస్ ఎలా ఉంటాయంటే ఆంథ్రోపోనిజిక్ అనమాట. సో ఆంథ్రోపోనిజిక్ అంటే ఏంటంటే మానవుల యొక్క కార్యకలాపాల వల్ల వస్తాయన్నమాట. మన మనుషులు చేసే ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా వెహికల్స్, ఇటువంటి ఎమిషన్స్ అనమాట, కార్బన్ ఎమిషన్స్ వల్ల ఇవి వస్తాయి. ఓకేనా? సో దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల మొత్తం క్లైమేట్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతింటుంది అనమాట. సో క్లైమేట్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది కాబట్టి దీని గురించి టార్గెట్ పెట్టుకున్నారన్నమాట. అయితే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి? ఇది గోల్ అనమాట, టార్గెట్. సో టార్గెట్ అంటే ఎలా తగ్గించాలి అని చెప్పేసి క్యోటో ప్రోటోకాల్లో వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి మొత్తం తగ్గించాలి. ఎప్పుడంటే 5%. సో 5% అంటే తగ్గించాలి ఎప్పటికంటే 2012కి. సో 2012కి 5% వరకు తగ్గించాలి. ఇది దేంతో కంపేర్ చేసుకుంటే 1990 లెవెల్స్ అనమాట. సో 1990 లెవెల్స్తో పోల్చుకుంటే 5% 2012 కల్లా తగ్గించాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నారన్నమాట. ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? 2005 నుంచి ఫోర్స్లోకి వచ్చింది అనమాట. 2005లో ఫోర్స్లోకి వస్తే ఈ క్యోటో ప్రోటోకాల్ 2005 నుంచి 2012 లోపు 5% ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే తగ్గించాలి. అది కూడా ఎక్కడంటే మేజర్గా తగ్గించాల్సింది డెవలప్డ్ కంట్రీస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. సో డెవలప్డ్ కంట్రీస్లో ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నారన్నమాట. ఇది క్యోటో ప్రోటోకాల్ యొక్క మెయిన్ టార్గెట్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ ప్రోటోకాల్ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. దీని యొక్క టార్గెట్, ఈ గోల్ అనేది కామన్ అనమాట, అన్ని దేశాలకి కామన్గా ఉంది. సో కామన్గా ఏంటి? గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గించాలని పెట్టుకున్నారు. కానీ ఎంత తగ్గించాలనేది, సో ఎంత తగ్గించాలి అంటే రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎంత తగ్గించాలనేది మాత్రం ఇది చాయిస్ అనమాట, కంట్రీని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇది కంట్రీని బట్టి, సో బై కంట్రీ అనమాట, కంట్రీని బట్టి బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఇండస్ట్రీస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి పెద్ద కంట్రీస్ ఇచ్చినంత టార్గెట్ వాళ్ళకి ఇవ్వకూడదు కదా. సో అవసరం వాళ్ళ మీద భారం పడుతుంది అనమాట. సో కాబట్టి అట్లా కంట్రీస్ని బేస్ చేసుకుని ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే ద ప్రోటోకాల్ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కామన్, అంటే టార్గెట్ కామన్గా ఉంటుంది బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అంటే రెస్పాన్సిబిలిటీ అనేది డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి దీన్నే తీసుకొచ్చారు. కాబట్టి దీనికి ఒక మెయిన్ థీమ్ ఏంటి, టార్గెట్ ఏంటంటే లిమిట్ ఆన్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించడమే క్యోటో ప్రోటోకాల్ యొక్క మెయిన్ టార్గెట్గా అయితే పెట్టుకున్నారనమాట. అయితే క్యోటో ప్రోటోకాల్లో ఎటువంటి వాయువులు తగ్గించాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అది ఇంపార్టెంట్ కదా ఇక్కడ. సో ఎమిషన్స్ అనమాట, ఎటువంటి గ్యాసెస్, సో ఏ గ్యాసెస్ సంబంధించిన ఎమిషన్స్ తగ్గించాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో చూద్దాము. సో ఇవి ఏమున్నాయంటే ఒకటి వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అనమాట, CO2 కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించిన ఎమిషన్స్ అన్ని కూడా తగ్గించాలని చెప్పారు. నెక్స్ట్ CH4 అనమాట, మీథేన్కి సంబంధించి. సో మీథేన్, ఇది కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ మీథేన్ రాసుకొని నీట్గా. థర్డ్ వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్ అనమాట, సో N2 అంటాం కదా, సో నైట్రస్ ఆక్సైడ్ దీనికి సంబంధించి కావచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ అనమాట, SF6 అంటారు. సో సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ అనమాట, సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్కి సంబంధించి కూడా ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నారు. తర్వాత మనకి గ్రూప్ ఆఫ్ అనమాట, కొన్ని గ్రూప్ ఆఫ్ వీటిల్లో ఉంటాయన్నమాట. గ్రూప్ ఆఫ్ హైడ్రో క్లోరో కార్బన్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి హైడ్రో ఫ్లోరో కార్బన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అనమాట. ఇవి ఒకటి 5th వన్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఏంటంటే ఇవి కూడా గ్రూప్ అనమాట. ఇవేంటంటే గ్రూప్ ఆఫ్ మనకి ఫెర్ఫ్లూరో కార్బన్స్ అనమాట, PFCs అంటారు. సో ఇవన్నీ తగ్గించాలి. ఇక్కడ చెప్పినటువంటి వీటికి సంబంధించినటువంటి ఎమిషన్స్ అనమాట, వీటికి సంబంధించినటువంటి ఎమిషన్స్ అనే ఉద్గారాలన్నీ కూడా తగ్గించాలి అనే టార్గెట్తో ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ముందుకు వచ్చిందనమాట. అయితే క్యోటో ప్రోటోకాల్లో ఒక టర్మ్ అనేది వచ్చిందనమాట అప్పుడు, అదే కార్బన్ క్రెడిట్. చాలా ఇంపార్టెంట్, రేపు అడిగేదానికి అవకాశం ఉంది. కార్బన్ క్రెడిట్ అని ఒక టర్మ్ అయితే బయటకు వచ్చిందనమాట. అసలు ఏంటి ఈ కార్బన్ క్రెడిట్ అంటే ఏంటంటే, సో కార్బన్ క్రెడిట్ అనేది ఏంటంటే ఇది మామూలుగా కార్బన్ ఆఫ్సెట్ ట్రేడబుల్ అనమాట. దీన్ని ట్రేడ్ చేయొచ్చు. సో ఒకరు దీన్ని బై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎవరైతే ఎక్కువ పొల్యూషన్ తీసుకొస్తున్నారో వాళ్ళు కార్బన్ క్రెడిట్స్ని కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఎలా ఉంటుంది, దీన్ని ఎలా కొనుక్కుంటారంటే ఒక కార్బన్ క్రెడిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్ క్రెడిట్ అనేది ఎంతకు సమానం అంటే 1 టన్ అనమాట. సో 1 టన్ ఆఫ్ CO2. సో 1 టన్ ఆఫ్ CO2 ఉందనుకోండి, దానికి ఒక కార్బన్ క్రెడిట్ సమానం అనమాట. అంటే మీరు 1 టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తే మీ దగ్గర ఒక కార్బన్ క్రెడిట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు 1 టన్ ఆఫ్ CO2 తగ్గిస్తే 1 టన్ ఆఫ్ CO2 తగ్గిస్తేనే ఒక కార్బన్ క్రెడిట్ అనేది ఉంటుంది అనమాట. ఇట్లా ఇవి చేసుకోవచ్చు అనమాట, ట్రేడ్ అనేది చేసుకోవచ్చు, మిగతా వాళ్ళతో ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ మనం చూసుకుంటే కార్బన్ క్రెడిట్స్ అనేవి ఎలా వస్తాయంటే కొన్ని మెథడ్స్ అనమాట. సో కొన్ని మెథడ్స్ ద్వారా కార్బన్ క్రెడిట్స్ అనేవి సంపాదించవచ్చు. అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలంటే ఎటువంటి మెథడ్స్ ఉండాలి మన దగ్గర? కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ అనమాట. సో కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే కార్బన్ని ఇంకే విధంగా చేయడం అనమాట, కార్బన్ డైఆక్సైడ్ని ఇంకే విధంగా. ఇవి ఇంకే విధంగా చేయాలంటే ఎటువంటి మెథడ్స్ ఉన్నాయి? ఒకటి అఫారెస్టేషన్ అనమాట, అంటే ఎక్కువ చెట్లను పెంచడం.
సో ఫారెస్ట్ని క్రియేట్ చేయడం అనమాట, ఫారెస్ట్ని క్రియేట్ చేయడం ఇది ఒక మెథడ్ కావచ్చు, ఇటువంటి మెథడ్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ మీథేన్ క్యాప్చరింగ్ అనమాట. సో మీథేన్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడం వల్ల కూడా మనం కార్బన్ క్రెడిట్స్ అయితే పొందొచ్చు అనమాట. సో ఇంకా ఇందులో మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఇంకా ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ వచ్చేసి కొన్ని కార్బన్ క్రెడిట్స్ని బై చేయడం అనమాట. సో కార్బన్ క్రెడిట్స్ని మిగతా వాళ్ళ నుంచి బై చేసుకోవడం, సో మిగతా వాళ్ళ దగ్గర నుంచి బై చేసుకోవడం కావచ్చు. నెక్స్ట్ మనకి వీటికి సంబంధించి చూసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ, సో రెన్యూబుల్ ఎనర్జీ అనమాట, అంటే మనం సోలార్ విద్యుత్ శక్తి ఇవన్నీ తీసుకోవడం, ఫాజిల్ ఫ్యూల్స్ మొత్తం తగ్గించి తీసుకోవడం కావచ్చు. ఇంకా మనకి ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇటువంటి మెథడ్స్ ద్వారా మనం చేయొచ్చు. ఇట్లా మనం కార్బన్ క్రెడిట్స్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇట్లా రీసెంట్గా టెస్లా ఉంది కదా, సో టెస్లా కంపెనీ అనేది ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువ చేస్తుంటారు అనమాట. సో దీని ద్వారా ఎలాన్ మస్క్ కార్బన్ క్రెడిట్స్ విపరీతంగా సంపాదించేశాడు. సో విపరీతంగా సంపాదించాడు, దాన్ని వేరే దేశాలకు అమ్ముకుంటాడు, వేరే దేశాలకు అయితే అమ్ముకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇట్లా ఉంటాయి. ఈ క్యోటో ప్రోటోకాల్లో దేశాన్ని కొన్నిగా డివైడ్ చేశారన్నమాట వీళ్ళు. అనాక్స్ 1, 2 కంట్రీస్ ఇలా డివైడ్ చేశారన్నమాట. అనాక్స్ 1 and 2 కంట్రీస్ అని చెప్పేసి, నెక్స్ట్ అనాక్స్ 1 పార్టీస్ అని చెప్పేసి, నాన్ అనాక్స్ కంట్రీస్ అని చెప్పేసి, అబ్జర్వ్ స్టేటస్ ఇలా చేశారనమాట. అనాక్స్ 1, 2లో వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. నెక్స్ట్ అనాక్స్ 1 కంట్రీస్ టార్గెట్స్ ఉంటాయి అనమాట. బేస్డ్ ఆన్ టార్గెట్స్ని బట్టి ఇలా చేశారనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అనాక్స్ 1, 2లో వచ్చేసి డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. మనకి నాన్ అనాక్స్ కంట్రీస్లో మాత్రం డెవలపింగ్ కంట్రీస్ అనమాట. ఇండియా, చైనా, బ్రెజిల్ ఇట్లాంటివి ఉంటాయి. అబ్జర్వ్ స్టేటస్లో మాత్రం పేద దేశాలు ఉంటాయి అనమాట. చిన్న చిన్న పేద దేశాలు అయితే అందులో ఉంటాయి. అనాక్స్ 1 అయితే మనకి ఎక్కువగా రష్యా, యూరోప్ కంట్రీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇలా ఈ క్యోటో ప్రోటోకాల్ని తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇది మనకి ఎన్విరాన్మెంట్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్లాస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మళ్ళీ చెప్పాను కదా, మిషన్ దీక్ష అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. ఇదేంటంటే గ్రూప్ 2కు సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనమాట. సో అందరూ చాలా మంది జాయిన్ అవుతున్నారు. ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇందులో మీకు అన్ని సంబంధించిన సబ్జెక్ట్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత మెయిన్స్ యొక్క టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. తర్వాత మీకు వచ్చేసి హై ప్రయారిటీ టాపిక్స్ అనమాట. అంటే మెంటర్షిప్ కూడా మొత్తం ప్రొవైడ్ చేస్తాము. క్లాసెస్ రూపంలో మీకు ఇస్తాం అనమాట. కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తాము. తర్వాత ఎగ్జామ్కి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ వీడియోస్ కూడా మీకు అందిస్తాం అనమాట. ఎంతో ఒక ప్యాకేజ్ లాగా చాలా తక్కువ ప్రైస్లో ప్రతి ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి. లేదనుకుంటే మీకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా లాంచ్ చేస్తున్నాము. ఇది కూడా చూడండి. మాడ్యూల్స్ కూడా సపరేట్గా మనం లాంచ్ చేస్తున్నాం అనమాట. సో ఏపీ హిస్టరీ కావచ్చు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ మాడ్యూల్స్లో మీకు ఎంసీక్యూస్ కూడా ఇస్తాం. కొన్ని టెస్ట్ కూడా అప్లోడ్ చేస్తాం అనమాట. ప్రతి సబ్జెక్ట్కి ఆ టెస్ట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఏపీ హిస్టరీ తీసుకున్నారనుకోండి, ఏపీ హిస్టరీకి సంబంధించి టెస్ట్ ఉంటాయి అనమాట. మొత్తం 4 టెస్టులు అనేది ప్రొవైడ్ చేస్తాం అక్కడ. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా 4 టెస్టులు ప్రొవైడ్ చేస్తాము. పాలిటీకి సంబంధించి కావచ్చు. నెక్స్ట్ ఇలా టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. టెస్ట్ సిరీస్ మీరు టెస్ట్ సిరీస్ అనేది సపరేట్ తీసుకోవచ్చు అనమాట. టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవచ్చు. లేదు మాకు మొత్తం ప్యాకేజ్ కావాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్లో ఇప్పుడు ఆఫర్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనం మిషన్ దీక్ష అని చెప్పేసి ప్రోగ్రామ్ ద్వారా ఇస్తూ ఉన్నాము. దాని ద్వారా మీరైతే ఎన్రోల్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు. లేదా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్స్ ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.